హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఫ్రంట్ బాల్కనీలో కొన్ని తొట్లలో మొక్కలు వేసుకున్నాము. అప్పుడంతా హడావిడిగా రెడ్ సాయిల్ వేసి పెట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు దాంట్లో కొంత కోకోపీట్, మాన్యూర్ అంతా కలిపి ఇవాళంతా మొక్కలు పని పెట్టుకోవాలనుకున్నాము. అంతా చేంజ్ చేసుకోవాలి సాయిల్ అంతా అని. ఇంకా కొన్ని మొక్కలు కూడా నైబర్స్ ఇచ్చారు. వాటన్నిటి కూడా నాటుకోవాలని ఈరోజంతా ప్లాన్ పెట్టుకున్నాము. సమ్మరొచ్చేసింది. ఎండలలా స్టార్ట్ అయిపోయాయి. లేవగానే ముందుగా కింద బాల్కనీ అంతా ఊడ్చేసుకొని, ముగ్గు పెట్టుకుందామని కిందకొచ్చేసాను. ముందు కిందన నీట్‌గా చేసుకున్న తర్వాత, కింద గేట్ ముందు ఒక ముగ్గు వేసుకొని, ఆ తర్వాత పైకొచ్చి పై బాల్కనీ క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ డే. కిందన చాలా వేపాకు రాలుతూ ఉంటుంది. ఇది ఆకురాలు కాలం గనక, ఇంకా రోజు ఎంత ఊడ్చినా కూడా మార్నింగ్, ఈవినింగ్ చాలా వేపాకు అలాగా రాలిపోతూ ఉంది. ఇంకా వేపాకునంతా క్లీన్ చేసుకున్న తర్వాత, కిందన కొంచెం స్పేస్ మాత్రం పూల మొక్కలకు వదిలేసుకున్నాము. పూజకలా పెట్టుకోవడానికి ఉంటాయనేసి. కొన్ని మందారము, గులాబీ మొక్కలైతే నాటుకున్నాం కానీ, ఇక్కడ కొంచెం మాకు కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. అస్సలు పువ్వులు కానీ, చెట్లను కానీ ఉంచట్లేవు. కొమ్మలతో సహా విరిచి పడేస్తూ ఉంటాయన్నమాట. చూసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా మొక్కలంటే ఎంతో ఇష్టంగా వేసుకున్నాము కానీ ఎక్కడ ఉంచవు. పైనకొచ్చేసి బాల్కనీలో కానీ, కిందన కానీ అంతా ఈ విధంగా తుంచి పడేస్తూ ఉంటాయి. లేకపోతే ఇంకా ఎక్కువగా మొక్కలు వేసుకొని గార్డెన్‌ని చాలా అందంగా చేసుకోవాలనుకున్నాము. ఎలాగో ఉంచట్లేదు కదా అనేసి ఇంకా ఉన్న మొక్కలనే కేర్ తీసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఊడ్చుకున్న తర్వాత ఇంకా కిందనే ఇంకా పైప్ వేసుకొని మొక్కలకు వాటరింగ్ అది చేసుకున్నాక, ఆ తర్వాత పైనకొచ్చేసి నీట్‌గా ఊడ్చుకున్న తర్వాత ఈ విధంగా మాప్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక ముగ్గు పెట్టుకుంటే చాలా బావుంటుంది. కానీ ముగ్గు పిండితో పెడితే అంతా చెదిరిపోతుంది. ఇంకా చాక్ పీస్‌తో పెడితే టైల్స్ చాలా డార్క్ కలర్స్ ఇంకా చాలా డెలికేట్‌గా ఉన్నాయి. అందుకని మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు అంతా వైట్‌గా మన అచ్చులు పడిపోతూ ఉంటాయన్నమాట. అందుకనే ఈశాన్య మూలలో ఉన్న తులసమ్మ దగ్గర మాత్రమే ముగ్గును పెట్టుకుంటాను నేను. అందుకని ఇక్కడ మెయిన్ గుమ్మం ఎదర ఒక ముగ్గు స్టిక్కర్‌ని అంటించుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోకొచ్చి స్టవ్‌ని మళ్ళొక్కసారి క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ స్టవ్‌ను క్లీన్ చేసుకొని పడుకోవటం అలవాటు. కాకపోతే ఏంటంటే, మార్నింగ్ కూడా ఒక్కసారి అలాగా తుడుచుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది బ్రేక్‌ఫాస్ట్ ముందు. ఇంకా ఈవినింగ్ క్లీన్ చేసిన పాత్రలన్నింటిని ఈ విధంగా సర్దేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేద్దామనుకున్నాము. ఇంకా మొక్కల వర్కయితే. ఇంకా ముందుగా అయితే బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దామనుకున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మేమైతే బ్రెడ్ వేరే రోస్ట్ చేసుకొని, ఆమ్లెట్ వేరే వేసుకుంటాము. చాలా మట్టుకైతే బ్రెడ్ పైనే ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటారు కదా! మేము కొంచెం డిఫరెంట్‌గా ప్రిపేర్ చేసుకుంటాము.
బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని రియల్ ప్లాంట్స్‌ని కూడా మేము ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాము. అయితే ముందు రోజు తీసిన చిన్న వీడియో అన్నమాట ఇది. ఈరోజు కాదు. ముందు రోజే ఆ ప్లాంట్స్ కూడా వచ్చాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే వాటిని ఈ విధంగా ఓపెన్ చేశాను. ఆ చిన్న వీడియోని కూడా పెడుతున్నానిక్కడ. బాగానే వచ్చాయి. చాలా బాగా ఏమి వడిలిపోకుండా చాలా బాగా అనిపించినాయి మొక్కలు. మనం ఎలా అయితే చూసి బుక్ చేశామో అలానే వచ్చాయన్నమాట. ఈ మొక్కల పేర్లయితే నాకు తెలియదు. ఒకటి రబ్బర్ ప్లాంట్ అని అవి ఇవి అనేసి చేశారు. కొన్ని ఇండోర్, కొన్ని ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇంకా ఈరోజు ఎట్లాగో ప్లాంటేషన్ అనుకున్నాం కదా! ఇవి కూడా వచ్చేసాయి ఇంకా ఈలోపు. వీటన్నింటిని ఇప్పుడు చెయ్యాలన్నమాట. కొన్ని ప్లాస్టిక్ తొట్లను కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేశాము. ఇంక ఇవైతే వచ్చేసి చాలా రోజులైపోయింది. ఒక 1 వీక్ అలా అయిపోతుంది. అలాగా పక్కన పెట్టేసామన్నమాట. 6 చిన్న తొట్లు వైట్‌వి. వాటి కింద ప్లేట్స్ వచ్చాయి. ఒక 2 మాత్రం ఈ విధంగా పెద్ద తొట్లని చేశాము. వీటికి ప్లేట్స్ అంటూ ఏమి ఇవ్వలేదు. ఇవైతే ప్యూర్ మిల్కీ వైట్‌లో ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. మనం స్మాల్ తొట్ల కంటే ఇవి చాలా థిక్‌గా వచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఎక్కువ సాయిల్ పడుతుంది. మనకు మొక్కలు కూడా పెద్ద పెద్ద మొక్కలు వేసుకోవచ్చు అనేసి చేసుకున్నాము. ఇంకా తర్వాత ఆల్రెడీ ఇంట్లో ఉన్న మొక్కలకు ఈ విధంగా వాటర్ అయితే పెడుతున్నాను. ఇంకా వీటిని కూడా ఈరోజంతా చేంజ్ చేయాలి. ఇంకా చిన్న చిన్న తొట్టిలో పెట్టాము వీటిని. ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేశాము. అంత ముందు ఉన్న చిన్న తొట్టిలోనే. ఇంకప్పుడు వీటిని కూడా చేంజ్ చేసి ఇవి ఎక్కడ పెట్టాలి అనేది చూడాలి ఈరోజు. మేమే కాకుండా మా మెయిడ్ ఇంకా ఒక వర్కర్ కూడా వచ్చాడు. మాన్యూర్, కోకోపీట్ అంతా ఇక్కడ మిక్స్ చేస్తున్నారు. ఇంకా పాత తొట్టిలో ఒక రెడ్ సాయిల్ తప్ప ఇవేమీ వేయలేదు. అందుకని బిగుసుకుపోయాయి. మొక్కలు కూడా చనిపోతున్నాయి. అందుకని వాటన్నింటిని మళ్ళీ తీసి ఆ రెడ్ సాయిల్ అంతా ఇక్కడ పక్కకు వేసి, ఆ రెడ్ సాయిల్ ఇదంతా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి వేస్తున్నాము. మళ్ళీ అన్నీ చేంజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి అంతా కలిసేట్టుగా కలుపుతున్నారు. ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకున్నదంతా వేస్ట్ అయిందనిపించింది. క్లీన్ చేసుకోకున్నా అయిపోతుండే. అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా క్లీన్ చేసుకుంటే బావున్ను అని అనిపించింది. డబుల్ వర్క్ అయిందనమాట. ఏం లేదు కానీ. ఇంకా ఇదంతా పడింది. ఇంకా మొత్తానికైతే మొక్కలనైతే చేంజ్ చేసుకున్నాము అన్నింటిని. ఇంకా చూడాలి వీటి గ్రోత్ ఎలా ఉంటుందో. అంతకుముందు రెడ్ సాయిల్‌లో అయితే కరెక్ట్‌గా లేవు. ఇక్కడ కొన్ని మొక్కల్ని మా నైబర్స్ ఇచ్చారు. వాటిని కూడా ఈరోజు నాటుకుంటున్నాము. ఇక్కడ సరిగ్గా నాకొక్క మొక్క పేరు కూడా తెలియదు. ఇక్కడ చూడండి కొన్ని అరెకా ఫామ్ అట్లాగా లైట్‌గా కానీ ఎక్కువగా తెలియదు. ఇంకా చూడండి అంతా అయిపోయేసరికైతే మామూలుగా పడలేదు డస్ట్. ఇంకా పైన అంతా ఊడ్చేసిన తర్వాత కూడా ఇదంతా ఉందన్నమాట. ఇప్పుడు ఒక మాప్ పెడితే పోయే పరిస్థితి కనిపించలేదు. ఇంకా వాటరింగ్ చేశామంతా. చేసి ఆ తర్వాత నీట్‌గా మళ్ళీ ఆహ్,
గట్టిగా తుడుచుకున్నామనమాట. ఇది ఉట్టిగా జారిపోతున్నాయి టైల్స్. ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. చిన్నగా ఉన్నాయన్నమాట మొక్కలు. కొన్ని కొన్ని పెద్దగా వచ్చాయి. మిగతా అన్నీ చిన్నగా ఉన్నాయి. తులసమ్మ పక్కకైతే ఇంతకుముందు ఖాళీగా ఉంటుండే. ఇప్పుడొక 2 సెరామిక్ పాట్స్‌ని వేసుకొని, అందులో దమనం మొక్కల్ని వేసుకున్నాను. మంచి స్మెల్ ఉంటుంది కదా! బాల్కనీలో అని అనిపించింది తులసమ్మ పక్కన. చిన్న మొక్కలనమాట. ఇదండి ఇవాళ డే అంతా ఇదే వర్క్ అయిపోయింది. మొక్కలనంతా చేంజ్ చేసుకోవటమే. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.